భక్తికి మార్గదర్శకంగా ఉంటాయి. భక్తుల మనోభావాలని కాపాడి ఏదైనా కష్టాలు సుఖాలు ఉంటే దేవాలయాలకు వెళ్ళి మనం దేవుడికి చెప్పుకుంటూ దేవుడి దగ్గర నుంచి ఒక ధైర్యాన్ని తీసుకొని మనం బయటకు వచ్చి మన కార్యక్రమాలు చేసుకుంటాం. అందుకని దేవాలయాలు భక్తికి మార్గదర్శకంగా ప్రతీకగా ఉంటాయి. అలాంటి దేవాలయాల్లో మీరు చేసిన విధానం ఏంటి ఒక్కసారి మీకు నేను చెప్తా. ఎవరు శ్రీవాణి ట్రస్ట్ని స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో అక్టోబర్ 21వ తారీఖు మీరు శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2019 జూన్లో మీరు అధికారంలోకి వచ్చారు. 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేసి ఎట్లా డబ్బులు కొట్టేయాలి, ఎట్లా చెయ్యాలి అనేది ఒక ఆలోచనతోటి పెట్టినటువంటి మీ ఆలోచన, దేవుడు డబ్బుని ఏ విధంగా కొట్టేయాలి అనే ఆలోచనలోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకో క్వశ్చన్ మేము అడుగుతా. ఎవరు ఈ ప్రైవేటు వ్యక్తులకు ట్రావెల్ ఏజెన్సీలకి పర్మిషన్ ఇచ్చింది? ఎవరు? మీ ప్రభుత్వమా కాదా? మీ ప్రభుత్వమే కదా, మేము ఇవ్వలేదు కదా, మీరే ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది? మా ప్రభుత్వం వచ్చిన తరువాత మేము చేసిన విధానం ఏంటి? కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం చేసింది ఒకటే కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటి? శ్రీవాణి ట్రస్ట్ టికెట్లని ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టాం. ఆన్లైన్లోనే తీసుకోవాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అవునా కాదా? ఇది కూడా ఈ విధంగా చేస్తూ దీనిలో మేము చేస్తున్నప్పుడు టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు కొన్ని పద్ధతుల ద్వారా ఒకే నెంబర్ నుంచి కొన్ని టికెట్లు డైలీ బుక్ చేశారు. ఇది పట్టుకుంది ఎవరు? మేమే కదా, మేమే పట్టుకున్నాం కదా. అంటే ఒకటి మీకు నేను చెప్తా, మీరు ఏ వ్యవస్థనైనా దుర్వినియోగం చేయడానికి ముందుంటారు. మీరు తయారు చేసిన పందికొక్కులు ముందుంటాయి. ఆ పందికొక్కుల్ని పట్టుకొని వాటిని బంధించి ఒక చోట కూర్చోపెట్టే కార్యక్రమమే మేము చేస్తున్నాం. పట్టుకుంది మేమే, కనిపెట్టింది మేమే, ఆపింది కూడా మేమే. మీరు కాదు, ఈ 3 చేసింది కాదు, మీరు కాదు. కనిపెట్టాం మేమే, అదేవిధంగా పట్టుకున్నాం మేమే, ఆపాం మేమే. అవన్నీ జరుగుతున్నాయని చెప్పాం. అందుకని ఇంకా పటిష్టంగా ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇంకో విషయం మీకు నేను చెప్తా. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విషయం మీకు నేను చెప్తా. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులని దేవాలయాలకు వాడాలి, కొత్త దేవాలయాలు 5,000 దేవాలయాలు కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే దళిత వాడల్లోనూ అదేవిధంగా బీసీ కాలనీల్లో కూడా చిన్న చిన్న దేవాలయాలు కట్టాలి. వాళ్ళకున్న స్థలాన్ని బట్టి 30 లక్షల దాకా దేవాలయాలకి ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1 కాదు 2 కాదు, దీనికి 5,000తో స్టార్ట్ చేశాం. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీటింగ్లో మాట చెప్పారు, ఎన్ని దేవాలయాలు కావాలంటే అన్ని దేవాలయాలు కడదాం. ఎందుకంటే దేవాలయాలు ఇందాకే మీకు చెప్పా ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, దైవిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిన్న అక్కడ భజన మందిరాలు ఉంటాయి, భజన చేసుకోవచ్చు. ఏదైనా పిల్లలు కూర్చుని చదువుకోవటానికి, దళితవాడలు బీసీ కాలనీల్లో పిల్లలు చదువుకోవటానికి ఇదివరకు రోజుల్లో పాత రోజుల్లో దేవాలయాలు ఏ విధంగా ఉండేవి అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే పూర్వం హితం కోరేవాడే పురోహితుడు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బయటికి ఏ ఊళ్ళో ఏ పెద్ద అయినా బయటికి వెళ్ళేటప్పుడు పూజారి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే పూజారి గారు ఆశీర్వచనం ఇచ్చేవాడు. నీ పని కావాలయా, దిగ్విజయం వస్తూ అవిఘ్నం వస్తూ అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చి నీకు పని అవుతుందని పంపించేవాడు. పూజారి గారు ఆ రోజు ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఎవరు కూడా పూజారి గారికి డబ్బులు ఇచ్చేవాడు కాదు, పూజారి గారు కూడా డబ్బులు అడిగేవాడు కాదు. ఎందుకంటే నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పూజారి గారు బాధ్యత ఏంటి? ఈ వెళ్ళిన పని కావటం కోసం గుడిలోకి వెళ్ళి పూజారి గారు మళ్ళా మంత్ర జపం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పవర్ తీసుకోవటానికి దేవుడి నుంచి అవి జరిగేవి. కానీ ఆ రోజున పూజారిని ఇతర పెద్దల్ని ఆ ఊరి ప్రజలే కాపాడుకునేవాళ్ళు. ఇంట్లో ఒక
ఒక అరటి గెలలకి నుంచి అరటి చెట్టు నుంచి ఒక గెల వస్తే పూజారి గారికి హస్తం పంపించండి అనేవాడు. పొలం నుంచి పంట వస్తే పూజారి గారికి బస్తా బియ్యం ఇవ్వమనేవాడు, ధాన్యం. అన్ని పూజారి గారి అవసరాలను వాళ్లే తీసుకునేవాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఆలోచన దేవాలయాలని ఆ బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో కట్టి ఒక ఆలోచన విధానంతో అందరూ కూడా అక్కడే ఉంటూ చేసుకునే విధానం. పిల్లలు చదువుకోవాలని చదువుకుంటారు, చిన్న చిన్న భజనలు చేసుకుంటారు, మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకుంటారు. వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా కట్టాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులతోటి అవన్నీ కట్టాలని ఆలోచన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ డబ్బులు ఎక్కడ కొట్టేశారు? ఒక చీటీలు ఇచ్చారా, స్లిప్పులు ఇచ్చారా, ఏమన్నా వచ్చినాయా? ఏదీ లేకుండా డబ్బులు కొట్టేశారు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు, వాళ్ళు పందికొక్కులకు లెక్కకు డబ్బులు కొట్టేశారు. ఇవాళ విఐపీలకి కంటే కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం. చరిత్రలో ఎప్పుడూ లేదు. తిరుపతిలో రష్ ఎక్కువ పెరిగితే, తిరుమలలో భక్తులు ఎక్కువ పెరిగితే టీటీడీ ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆదేశం ఇచ్చేశారు. ఏ నిర్ణయం? రేపుడు నుంచి ఇవాళ మధ్యాహ్నమో లేకపోతే ఎల్లుండి జరిగే వాడికి ఇవాళ 2 రోజుల ముందు ఓ స్టేట్మెంట్ ఇస్తారు. రేపటి నుంచి విఐపి దర్శనాలు, విఐపి బ్రేకులు బంద్ అని. ఇది ఎప్పుడైనా 70 ఏళ్ల చరిత్రలో జరిగిందా? విఐపి బ్రేకులు బంద్ అనేది లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం భక్తులకు పెద్దపీట వేస్తుంది. మీరేం చేసేవాళ్ళు? విఐపీలకు పెద్దపీట వేసి భక్తులకు కత్తిపేట వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో సామాన్య భక్తులకి దర్శనం చేసుకునే అవకాశం ఉందా? నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా. తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టు కంటే మీ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి రోజా గారి డైలీ పంపించే లిస్ట్ ఎక్కువ ఉండేది. అదేవిధంగా నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ పనే ఉండేది కాదు. ప్రతిరోజు కొంతమంది భక్తులను తీసుకెళ్తాం. ఏది నార్త్ ఇండియన్స్ రాగానే వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం, వాళ్ళని తీసుకుని గుడిలో దర్శనాలు చేయించడమే కార్యక్రమంగా మేము పెట్టుకున్నది. మీరా కాదా? మీరున్నప్పుడు ఎన్ని దర్శనం, ఒక్కసారి మీరు ఎన్ని మనమే ఇచ్చాం, మీరు ఎన్ని దర్శనాలు ఇచ్చారో మీ బతికేంటో ఒకసారి మళ్ళీ చెప్పాం. మళ్ళీ ఇక్కడికి మీరు వచ్చి ముందే తగుదినమ్మా అంటూ మీరు మాట్లాడేది ఏంటంటే మేము అది చేసాం, ఇది చేసాం, మీ ప్రభుత్వంలో అది జరగలేదు, ఇది జరగలేదని చెప్పి మీరు మాట్లాడతారు. ఇక మీకు మీ ప్రభుత్వంలో అసలు ఏమేం జరిగిందని ఒకసారి లెక్కేసుకుంటే వారసనే చెప్పుకుంటూ పోతే చేంతాడు అంటుంటుంది. ఇవాళ మేము చేస్తున్నాం. మీరు తిరుపతిలో మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు హిందూ మతం మీద మీ గౌరవం లేదు. కరుణాకర్ రెడ్డి గారు మళ్ళా చెప్తా, నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు చూపెడతా. మీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్షీట్లో క్రిస్టియన్ అని చెప్పాడు. ఆయన క్రిస్టియనా కాదా? ఇవాళకి దాని గురించి మీరు క్లారిటీ ఎవరు? ఇవాళ మళ్ళీ మీ ద్వారా నేను అడుగుతున్నా, ఆయన క్రిస్టియనా కాదా మీరు చెప్పండి. మీరు ఇదేముంది, తిరుమల వెంకటేశ్వర స్వామి ఏముంది అని ఒక నేను నోటితో చెప్పలేనటువంటి మాట మీరు చదువుకున్న రోజుల్లో అన్నారు. ఇవాళకైనా నేను అన్నాను, తప్పైపోయింది, క్షమించండి, ఇవాళ నాకు నమ్మకం వచ్చిందని చెప్పండి. మేమే కాదంటలేదు. ఎవరు కూడా బయటికి రావచ్చు, మారచ్చు, మారానని చెప్పండి. మీరు కూడా కొత్త పద్ధతి చేస్తారు, ఇవి చెప్పరు. మూడవది, ఆ రోజునే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వివాహం జరిగినప్పుడు క్రిస్టియన్ పద్ధతిలో కార్డు వేశారు. ఇది కూడా వాస్తవమే కదా. తర్వాత గంగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సమాధి, ఆ బాడీని కూడా క్రిస్టియన్ పద్ధతిలో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి సమాధి కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేము క్రిస్టియన్ కాదని, క్రిస్టియన్ అని చెప్పేయండి, హిందూ మతం మీద మాకు గౌరవం లేదని చెప్పండి. మళ్ళీ ఓట్ల కోసం హిందూ మతాన్ని తీసుకొస్తారు. మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే అన్ని మతాలని వాడుకుంటారు మీ రాజకీయ అవకాశాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం. ఎవరైనా ఒకటే. ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది. మొన్న చూసా, ఒక ఆయన్ని, ఓ ఫ్యామిలీని ఏదో కువైట్ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు, ఆ ముస్లింని హిందూ మతంలో మారుస్తానని చెప్పి, హిందూ మతంలో మారుస్తున్నానని చెప్పి ఒక నాటకం క్రియేట్ చేశారు. అంటే ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో హిందూ ముస్లిం భాయ్ అన్నారు.
అంతా సవ్యంగా నడుస్తుంది. ఎందుకంటే మేము చేసినటువంటి విధంగా ముస్లింలకు ఏ ప్రభుత్వం చేయటంలా. మేము మక్కాకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, అన్నీ చేస్తుంది. మేమంతా చాలా దగ్గరగా ఉంటే కొత్తగా మీరు ముస్లింలను హిందువుల్లోకి మారుస్తారు. అంటే మీ ఆలోచన ఎక్కడికక్కడ డివైడ్ చేసి గొడవ చేస్తూ మీకేంటంటే మొత్తం నాశనం చేసే పద్ధతిని, వ్యవస్థలను నాశనం చేస్తూ ఎక్కడన్నా దొరికితే ఓ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచించేది మీరు. ఇవాటి దాకా మీరు దాంట్లో కొట్టేసిన డబ్బులు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. మీరు చెప్పుకుంటూ పోతే మీరు చేసిన తప్పులు తిరుపతిలో కానీ ఇతర ఆలయాల మీద దాడి కానీ మీరు చేసిన పద్ధతి చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, మీరు చెప్పుకుంటుంటే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా. అయ్యా, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్ మీదకి నేను పోదలుచుకోవాలా. చాలా సబ్జెక్ట్ ఉంది మీ గురించి మాట్లాడాలంటే. ప్రతిరోజు ఇప్పుడు ఏంటంటే పవర్ పోయిన తర్వాత ఈ 2 ఏళ్ల బట్టి మీకు ఏదో ఒక అవకాశం కోసం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి, లేనిది ఉన్నట్టు చూపెడటానికి, మీరు చేసిన తప్పులు బయటకు వస్తే వాటి సరి చేసుకోవటానికి మీరు ఒక్కొక్కటి నాటకంగా ఈ సంవత్సరంన్నరలో 2 ఏళ్లలో మీరు చేసినవి ఎక్కడో బయట ఎప్పుడో శని దేవుణ్ణి అక్కడ పెట్టేసి వదిలిపెడితే, విగ్రహం చెక్కి వదిలిపెడితే అది విష్ణుమూర్తి అని చెప్పి గొడవ చేశారు. గోశాలలో ఏదో జరిగిందని గొడవ చేశారు, ఇంకోచోట ఏదో జరిగిందని గొడవ చేస్తారు. అంటే ఏంటంటే మీ ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ బయటికి తీసుకొచ్చి పెడుతుంటే వాటన్నిటిని తట్టుకోలేక ఎదుటి మనిషి మీద బురదేసే కార్యక్రమం. మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని సరిచేసింది కూటమి ప్రభుత్వం. మీరు తాజ్ హోటల్కి స్థలం ఇస్తే ఆ స్థలాన్ని, ఎందుకంటే నేను కూడా పోయాను, తిరుపతి కొండ కిందే ఉంటుంది ఆ స్థలం, కొండలో భాగం, దాన్ని క్యాన్సిల్ చేశాం. వేరే చోట కావాలంటే ఇస్తామని చెప్పి. ఎందుకంటే ఒకసారి మీరు అగ్రిమెంట్ చేసి స్థలం ఇచ్చిన తర్వాత ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసే పవర్ ఉంటుంది, కానీ వాళ్ళకి వేరే చోట చేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆల్టర్నేటివ్ స్థలం చూడమని చెప్పి చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పులు. మీకు దేవుడి మీద గౌరవం లేదు, దేవుడి మీద భక్తి లేదు. మేమైతే ఒకటి, మా నాయకుడికైతే ఒకటి, దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ. ఎందుకంటే నామాలను చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రగిరిలో నుంచి చూస్తే నామాలు కనపడతాయి ఆయన పుట్టిన ప్రాంతంలో. అందుకని ఆయనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే. 2, ఆయనకు అక్కడ అలిపిరిలో జరిగినప్పుడు కూడా ఒకటే చెప్పాడు, నాకు మరు జన్మనిచ్చింది శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన ఇచ్చిన ఈ యొక్క జన్మ నేను ప్రజాసేవకి, ఈ వెంకటేశ్వర స్వామి సేవలోనే నేను గడుపుతానని చెప్పారు. అదేవిధంగా చేస్తున్నారు. అలాంటి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను మీరు ఓర్వలేక, మీరు చేసిన తప్పుల్ని చెప్పుకోలేక, తప్పు ఒప్పుకోలేక, ఇంకా కూడా ఎక్కడో ఏదో జరుగుతుందని రోజుకొకటి పెడుతూ చేస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోండి. దమ్ముంటే రండి, తిరుపతిలో మీరు కొట్టేసిన స్థలాలను చూపెడతాం. అక్కడ ఓరియన్ హోటల్ని మీరు కొట్టేసింది, అటు పక్కన అన్నమయ్య సెంటర్లో కొట్టేసిన హోటల్ ఇవన్నీ కూడా మేము చూపెట్టాం. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇవన్నీ తప్పుకోవడానికి, మీరు చేసిన తప్పులను తప్పించుకోవటానికి ఎదుటి మనిషి మీద బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. మేము దీన్ని సహించాం. మీరు చేసిన తప్పుల్ని ఇంకా కూడా బయట పెడతాం, కడుగుతాం. మీరు పూసినటువంటి బూడిదనంతా కూడా తుడిచే కార్యక్రమంలో ఉన్నాం. మీరు బురదలు పూసారు, ఆ బురదలు కూడా తుడుస్తున్నాం. వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ మంచి మార్గంలో తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. శ్రీవాణిలో మీరు ఇచ్చినటువంటి వాళ్ళే ఆ రోజున మేము వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వలా, అవన్నీ క్యాన్సిల్ చేసాం, ఆన్లైన్లో పెట్టాం. ఎందుకంటే మీరు పెంచిన పంది కొక్కులే రకరకాల మార్గాల ద్వారా ఒక ఫోన్ నెంబర్ మీద 10 టికెట్లు బుక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకుంది మేమే కదా, మేమే కదా. మేము వీళ్ళన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరొక్కసారి మీకు నేను తెలియజేస్తున్నా, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఈ విధమైన దుష్ప్రచారాలను మానుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. మీరు చేసిన తప్పులకి మీకు 11 సీట్లు ఇచ్చాడు. దేవుడికి చేసిన అపచారాలకి ఎన్ని ఇస్తాడో రేపు చూడాలి. ఎందుకంటే లడ్డూలో కల్తీ, ప్రతి దాంట్లో వ్యవస్థల్లో కల్తీ, అక్కడ నాశనం చేశారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకని అయ్యా, మీరు సవ్యంగా ఇప్పటికైనా మారి తప్పు ఒప్పుకొని సవ్యంగా ఉంటే
దేవుడు మీకు కరుణిస్తాడు, లేకపోతే మీకు ఏ గతి పడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది ఎక్కడికక్కడికో వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా నేను అన్న ఒక బ్రాహ్మడుగా, ఎందుకంటే ఇప్పటికైనా మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.